హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను గవర్నమెంట్ స్కీమ్స్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ప్రతి సండే అనేది 7:45 నుంచి 9 వరకైతే నేనైతే లైవ్ పెట్టాలనుకుంటున్నాను. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్కీమ్స్ గురించి గానీ, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను లైవ్ అయితే అడగండి. నేనైతే ఆన్సర్ అయితే చేస్తాను. నెక్స్ట్ సండే నుంచి పెట్టాలనుకుంటున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైవ్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి. ఇంకా టాపిక్‌లోకి పోయినట్లయితే న్యూ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి పంపిణీ అయితే జరుగుతూ ఉన్నాయి గదా! ఆగస్ట్ 25 నుంచి అంటే నిన్నటి నుంచి. వీటిల్ని ఎలా తీసుకోవాలి అనేది అండ్ ఇవి ఏ విధంగా ప్రింట్ అయినాయో అనేవైతే చూద్దాం. ఫస్ట్ వీటిల్ని ఎలా తీసుకోవాలి అంటే, ఒకవేళ మీది సిటీ అయినట్లయితే లేదా టౌన్ అయినట్లయితే మీ సచివాలయంస్‌కి అయితే వెళ్ళి అక్కడ మీ ఆధార్ నెంబర్ చెప్పి మీది తమ్మేసినట్లయితే మీ స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ఇస్తారు. అదేవిధంగా విలేజెస్ అయినట్లయితే పంచాయతీస్ ఉన్నట్లయితే పంచాయతీకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నెంబర్ చెప్పి మీరు తమ్మేసినట్లయితే మీ స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అయ్యిందనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది కొంత పాటు వరకైతే ప్రింట్ అయ్యి ఉంది. ఆ యెల్లో కలర్ పైన బ్లూ కలర్‌తో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇంగ్లీష్‌లో అయితే రాసుంది. దాని పక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి అయితే తెలుగులో అయితే రాసుంది. తర్వాత కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అయితే రాసుంది. దాని కింద తెలుగులో అయితే రాసుంది రెడ్ కలర్‌తో. తర్వాత దాని కింద బ్లాక్ కలర్‌తో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని చెప్పి అయితే రాసుంది. దాని పక్కన తెలుగులో అయితే రాసుంది. జాతీయ ఆహార భద్రత చట్టం అని 2013 అని చెప్పి రాసుంది. దాని కింద ఒక రెడ్ లైన్ అయితే కొట్టున్నారు. ఆ రెడ్ లైన్ పైన రైస్ కార్డ్ అని చెప్పి ఇంగ్లీష్‌లో అయితే రాస్తున్నారు. అదేవిధంగా పక్కన రైస్ కార్డ్ అని చెప్పి తెలుగులో కూడా అయితే రాస్తున్నారు. దాని కింద అయితే మీ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఫోటో, దాని కింద ఒక క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే మీ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫోన్‌లోనే అయితే చెక్ చేసుకోవచ్చు. మీ ఇన్ఫర్మేషన్‌ను వన్ బై వన్ ఏమని రాసుంది అంటే బియ్యం కార్డ్ రకం అంటే రేషన్ కార్డ్ టైప్ అనేది అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే బియ్యం కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అని అయితే ఉంది. అంటే ఈడ అన్నీ తెలుగులో ఇచ్చున్నారు. ఇంతకుముందు ఇంగ్లీష్ ఉండేవి. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఫోటో అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఏది ఫోటో లేకుండా తెలుగులో అయితే ఇచ్చున్నారు. అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పేసి. తర్వాత ఏముంటుందంటే కుటుంబం పెద్ద పేరైతే ఉంటుంది. దాని కింద చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ విత్ ఏజ్ అయితే ఉంటుంది. అంటే పుట్టిన తేదీ ఉంటుంది. పక్కనే మీకు ఎన్ని సంవత్సరాలు అని చెప్పి కూడా అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే కుటుంబ పెద్ద లింగం అయితే ఉంటుంది. అంటే మీరు ఫిమేలా? మేలా? అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫిమేలా? ఆర్ మేలా అని చెప్పి అయితే ఉంటుంది. దాని కింద చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు అయితే ఉంటుంది. అంటే ఈ కార్డు పైన ఎంతమంది కుటుంబ సభ్యులైతే ఉన్నారో ఆడైతే సంఖ్య అయితే పడుతుంది. అదేవిధంగా మీకు పేర్లు కావాలనుకుంటే కార్డు యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. అది కూడా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. తర్వాత దుకాణం ఐడీ అయితే ఉంటుంది. అంటే మీరు ఎక్కడైతే తీసుకుంటారో రేషన్ అనేది ఆ షాప్ యొక్క ఐడీ అనేది అయితే ఈ కార్డు పైన అయితే ఉంటుంది. దాని కింద చూసుకున్నట్లయితే దుకాణం చిరునామా అంటే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో ఆ షాప్ యొక్క చిరునామా అయితే ఉంటుంది ఈ కార్డులో. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్‌కి వెళ్ళేసి రేషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడైతే తీసుకోవాలి. అంటే మీ హౌస్ హోల్డింగ్ మ్యాప్‌లో ఎక్కడైతే ఉందో రేషన్ షాపు అక్కడైతే తీసుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ ప్రింటింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కొంత పాటు వరకు రెడ్ కలర్‌తో అంటే రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫిల్ అయ్యి ఉంటుంది. దానిపైన వైట్ కలర్‌తో కుటుంబ సభ్యుల వివరాలు అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని కింద ఒక బాక్స్ కొట్టేసి ఆ బాక్స్‌లో సంఖ్య అయితే ఉంటుంది. అంటే సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది ఫస్టు. తర్వాత సభ్యుని పేరు అయితే ఉంటుంది. తర్వాత పుట్టిన తేదీ విత్ ఏజ్ అయితే ఉంటుంది. తర్వాత లింగము, తర్వాత కుటుంబ పెద్దతో సంబంధం ఏ విధంగా అయితే ఉందో మీకు ఆ విధంగా అయితే ఉంటుంది. దాని కింద చూసుకున్నట్లయితే శాశ్వత చిరునామా అయితే ఉంటుంది. అంటే మీరు శాశ్వతంగా ఎక్కడైతే ఉంటారో ఆ చిరునామా అయితే ఎక్కడైతే ఉంటుంది. దాని కింద చూసుకున్నట్లయితే మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క పేరైతే ఎక్కడైతే ఉంటుంది. దాని రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ 1967 అని చెప్పేసి బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పైన వైట్ కలర్‌తో అయితే రాసుంటుంది. తర్వాత దీనికి కొంచెం పైన ఇదైతే ఉంటుంది. ఒక నంబరు వీతో స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ ఏమిటి అంటే అది ప్రింటింగ్ నెంబర్ అని. అది మీకైతే అవసరం ఉండదు. అది ఒక యూనిక్ సీరియస్ నెంబరు. అది మీకు ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి కానీ ఎటువంటి అవసరం అయితే లేదు. మీరేమైనా ఇన్ఫర్మేషన్ చూసుకోవాలనుకున్నట్లయితే
ఫ్రంట్ సైడ్ ఉన్న క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయొచ్చు, లేదా మీ రేషన్ కార్డ్ నెంబర్ అయినా కొట్టినట్లయితే ఈపీడిఎస్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో అయితే కొట్టినట్లయితే మీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి సండే లైవ్ పెడతాను. నెక్స్ట్ సండే నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దాంట్లో అయితే అడగండి. 7:45 నుంచి 9 వరకు అయితే పెడతాను లైవ్ అనేది, సాయంత్రం పూట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దాంట్లో అయితే అడిగినట్లయితే నేనైతే ఆన్సర్ చేస్తాను. మీకు లైవ్ అనేది నోటిఫికేషన్ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. ధన్యవాదాలు.